గత క్యాబినెట్లో అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు మా 6 పథకాలు ఇంచుమించు దగ్గరికి వచ్చేసినాయి, ఇంకెవరైనా మాట్లాడితేనేమో నాలిక అని ఆగిపోయాడు. మరి ఈ రాష్ట్రానికి టీడీపీ అధ్యక్షుడైనటువంటి ఆయనేమో మొన్న ఎవరో అడిగితే ఈ 15,000 ఒకటే ఆగింది, అది ఇస్తే ఆంధ్ర నమ్మేయాలి అన్నాడు. ఓ పక్క ఏమో రియల్ ఎస్టేట్ పేరుతోనేమో అమరావతి రాజధానిలో ఉన్న భూములను అమ్మడానికి వేలం పెట్టాడనేది చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తున్నాడు. 4,000 ఎకరాలు అమ్మేస్తే ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి అనేది ఒక ఆలోచన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి వీరేమో ఇంకేం అమ్మేయాలి, ఆంధ్రాని అమ్మేస్తేనే ఈ యొక్క స్కీమ్ అవ్వగలుగుతాం అనేది వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్న మాట. అసలు వాళ్ళకి పొంతం లేకుండా ఎన్నికల హామీలు ఏ రకంగా ఇచ్చారో అర్థం కావట్లేదు. అమలు చేయాలి అంటే ఎంత ఘోరంగా ఉందనేది వాళ్ళ నోటంటే వింటున్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. చాలా 6 పథకాలు అని చెప్తూ సంక్షేమం 6 పథకాలు అంటూ 3 గ్యాస్ బండ్లు అంటూ ఏ రకంగా ఎంతమందికి వచ్చినాయో వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, రాని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు అన్నమాట. తర్వాత 2 సంక్షేమం పేరుతో ఇప్పుడు దొంగ స్కామ్లు అనేవి పెన్షన్స్ ఎవరికి పడితే వాళ్ళకి రాసిస్తారు, చాలా మోసం జరిగిందని చెప్పేసి ఇష్టానుసారమైన పెన్షన్స్ ఎత్తేయడం, అదే ఏదో సాకులు చూపించి పెన్షన్స్ ఎత్తేసి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున బుద్ధి చెప్పడానికి ఒక అడుగు ముందుకేస్తున్నారు. మీరు ముందడుగు ఒక రకంగా ముందడుగు అనే ప్రాంతంలో జనాలకు వెళ్తున్నారు. జనాల నుంచి వ్యతిరేకత వస్తుందని మీరు గమనిస్తున్నారు, మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇక మీరు 2వ అడుగు వేసే లోపు ఇప్పుడు మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఖచ్చితంగా ఏమైతే అమలు చేస్తానో స్పష్టమైనగా అమలు చేయగలిగిపోతే మీరు 2వ అడుగు 3వ అడుగు 4వ అడుగు 5వ అడుగుకే మీ కూటమి ఇక్కడ రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా మీ కూటమికి సత్కడ పడిపోద్ది. బహుశా 2029 లేకపోతే జమినీ ఎన్నికలు పెట్టగలిగితే కేంద్రంలో బీజేపీకి, ఈ రాష్ట్రంలో టీడీపీ జనసేన కూడా ఫుల్ స్టాప్ అనేది జనాలు పెడతానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీడియా రూపంలో మేము అధికార పార్టీలకి పలుకుతున్నాం. కనీసం మాట ఇచ్చారు కాబట్టి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేసి భవిష్యత్తులో కూడా మీ అబ్బాయి గారు లోకేష్ గారు మరొకసారి సీఎం అంటే ఇంకోసారి సీఎం అవ్వాలనుకున్నారు, అంటే సీఎం అవ్వాలి ఆశలు ఉన్నాయి. ఆశల్ని అడియాసలు చేయకుండా ఖచ్చితంగా మీ అమలు చేయగలిగితే ఎక్కడైనా రేపొద్దున ఆసక్తితో పనిచేస్తే అతనేమన్నా అధికారం ఉంటుందేమో, లేకపోతే 2029 కానీ జమినీ ఎన్నికల్లో కానీ ప్రభుత్వం భూస్థాపితం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరుగుతుంది.